హలో ఎవ్రీవన్, ఈరోజు మా స్కూల్ పిల్లలతోటి గాంధార్ కిలా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నామండి. పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఒకసారి వెళ్ళి పలకరిద్దాం పదండి. టైం మార్నింగ్ అరౌండ్ 10 AM అవుతుందండి. ఫీల్డ్కి వెళ్ళేసరికి పిల్లలు కాస్త ఆకలితో ఉంటారనే ఉద్దేశంతో స్కూల్లోనే టిఫిన్ ప్రిపేర్ చేయించాము. చూడండి, పిల్లలు ఎంత చక్కగా టిఫిన్ తింటున్నారు. టిఫిన్ తిన్న తర్వాత పిల్లల్ని ఫీల్డ్ ప్లేస్కి తీసుకెళ్ళేసి చక్కగా ప్లేసెస్ అన్నీ మంచిగా చూపించుకొని మళ్ళీ తీసుకొద్దామని చెప్పేసి స్కూల్లో టిఫిన్ తినిపిస్తున్నాం పిల్లలకు. మేమందరము గాంధార్ కిలాకు వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. మేమందరము బయలుదేరుతున్నాము. చుట్టూ పచ్చటి చెట్ల మధ్య చల్లగా వీచే గాలిలో అలా ప్రయాణం చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. కొంచెం దూరము తార్ రోడ్డు ఉంది. కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత దట్టమైన అడవిలో గుండా మేము ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆద్యంతము ఆహ్లాదభరితంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రకృతి అందాల నడుమ మా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మట్టి రోడ్డు స్టార్ట్ అయ్యిందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వచ్చింది మాకు. యాక్చువల్గా ఇది వర్షాకాలంలో అయితే ఇంకా గ్రీనరీ చాలా బాగుండేది. ఇప్పుడు వర్షాలన్నీ తగ్గిపోయాయి కాబట్టి కొంచెం గ్రీనరీ అనేది తగ్గింది. దారిలో అంతగా జనసంచారం లేదు. మధ్యలో అక్కడక్కడ టూరిస్టులు మాకు ఎదురుపడుతూ వస్తున్నారు. మొత్తానికైతే ప్రయాణము ఏ ఆటంకం లేకుండానే కొనసాగుతూ వస్తుంది. పిల్లలు ఆ ముందు ఆటలలో వెళ్తున్నారు. మేము వాళ్ళని అనుసరిస్తూ వెనకాలే బైక్ పైన వెళ్తున్నాము. చూస్తుండగానే గాంధార్ కిలాకు చేరుకున్నామండి. ఇక్కడ మాకంటే ముందే చాలామంది టూరిస్టులు వచ్చి ఉన్నారు. వారు వారి యొక్క పనులలో నిమగ్నమై ఉన్నారు. చూడండి ఎంత అందంగా ఉంది ప్రదేశము. దీని దగ్గరలో ఒక చెరువు కూడా ఉంటుందండి. అది ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు గాంధార్ కిలాకు చేరుకున్నామన్న సంతోషంలో కేరింతలు కొడుతున్నారండి. ప్రతి సంవత్సరం గాంధార్ కిలా జాతర ఇక్కడ జరుగుతుందండి. నాయకపోడు జాతికి చెందినటువంటి గోండు జాతి ప్రజలు, భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ చూస్తున్న కొండ పైననే
అమ్మవారి ఆలయం ఉన్నదండి. మనం ఇప్పుడు నడిచి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. పై వైపున 2 గుహలు ఉన్నాయండి. దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. కాస్త శిథిలావస్థకు చేరుకున్నాయి. పక్కనే బండరాతి మీద ఒక విగ్రహం చెక్కబడి ఉంది. కొద్ది దూరం నడిచి ఎలాగోలా కష్టపడి మీదకి గుడి దగ్గరికి చేరుకున్నామండి. ఇక్కడ నాయకపోడు పూజారి గారు ఒక్కరే ఉన్నారు. జనాలు ఎవరు అంతగా లేరు. గోడకు విగ్రహాన్ని చెక్కి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి విగ్రహం. మా పిల్లలు పర్వతాధిరోహణకు సన్నద్ధులవుతున్నారు. చక్కగా ఒకరి వెంట ఒకరు నడుచుకుంటూ వస్తున్నారు. మేడం సార్ వారికి గైడ్గా ఉండి ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. త్వరగానే ఆలయ ముఖద్వారం దగ్గరికి చేరుకున్నామండి. ఈ కనపడుతున్నటువంటి పర్వత దారి గుండానే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జాతర జరిగే సమయాలలో ఎక్కడ చూసినా జనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెము రద్దీ లేని సమయం అన్నమాట. అందుకనే మనకు ఎక్కువ జనసంచారం లేదు. పిల్లలు చాలా హుషారుగా నడుచుకుంటూ వస్తున్నారు. వారి వెంట ఉపాధ్యాయులు కూడా తోడుగా వస్తున్నారు.
ఆల్మోస్ట్ గుడి దగ్గర దాకా చేరుకున్నామండి. చుట్టూ ఎత్తైన పర్వతాలు, వాటి మధ్యలో లోయలు, వర్షాకాలంలో చెట్లు ఆకులతో ఈ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. దాదాపు మేము వెళ్ళింది వేసవి కాలానికి ముందు టైం కాబట్టి అంతగా గ్రీనరీ కనబడట్లేదు. సాఫ్రాన్ రంగులో ఆలయ ధ్వజస్తంభం కనిపిస్తుందండి. కాస్త ముందుకు వెళ్తే మనము దేవాలయాన్ని చూడవచ్చు. అది కనిపించేదే గుడి అండి, మనకు అమ్మవారి గుడి. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, చల్లని గాలి వీస్తుంది. ఎంత వేసవి కాలంలో వచ్చినా కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రదేశంలో పిల్లలు చాలా సంతోషంలో ఉన్నారు. గుడి దగ్గరకు చేరుకున్న ఆనందంలో వాళ్ళ సంతోషం రెట్టింపు అయింది. కొంతమంది పిల్లలు వారికి అందకపోయినా కానీ గంట కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నానండి. భక్తితో కూడినటువంటి తన్మయత్వాన్ని ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే అనుభూతి చెందాల్సిందేనటువంటి. నా తోటి ఉపాధ్యాయుడి కూడా తన మొక్కులు చెల్లించుకుంటుందండి. ఆలయ పూజారి అమ్మవారి బొట్టు తీసి మాకు ఇస్తున్నారు. అమ్మవారి బొట్టు నుదుట ధరిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి బొట్టును తప్పకుండా తీసుకుని వెళ్తారు. చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉందండి. మా పిల్లల సంతోషానికైతే అవధులు లేకుండా పోయాయి. చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే రావాలని మా పిల్లలు కోరుకుంటున్నారు. వాళ్ళ కల ఈరోజు నెరవేరింది. చల్లని గాలి వీస్తుందండి. ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం కాబట్టి వెనకాల నుంచి చల్లని గాలి అయితే వస్తుంది. ఈ బండరాయి పైన కొన్ని విగ్రహాలు చెక్కి ఉంచబడినవి. పక్కన కొండపైన ఈ చెట్లతోటి ఉన్నటువంటి అందం చాలా ఆకర్షణీయంగా ఉంది. మా పిల్లలైతే నీడగా కూర్చొని సేద తీరుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు.
మేము వెళ్ళింది అడవి ప్రాంతం కావడం చేత ఇక్కడ కోతుల తాకిడి మాత్రం విపరీతంగా ఉందండి. ఇంకాస్త దూరం వెళ్తే నాగశేషుని గుడి, దాని నుంచి ఇంకొంచెం దూరం మీదకి వెళ్ళినట్లయితే అక్కడ సవతుల బావులు అని చెప్పేసి 2 బావులు ఉంటాయండి. కానీ మేము వచ్చి ఇక చాలా సమయం అవుతుంది కాబట్టి ఇక అటువైపు వెళ్ళట్లేదు. మా పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు తిరిగి ప్రయాణం కోసం. ఇది ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి, కాషాయ రంగులో ఉంది. మా పిల్లలందరూ తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారండి. మెల్లిమెల్లిగా నడుచుకుంటూ కొండ కింది వైపుకు వెళ్తున్నారు. వారికి తోడుగా వెంబడి టీచర్స్ ఉన్నారండి. కొండ మీదకి చేరుకోవడానికి ఈ నడిచే నడక మార్గము సరైన విధంగా లేదండి. ఈ బండలు రాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది. కాస్త జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. అన్నింటినీ సరిచూసుకుంటూ మేము కూడా మెల్లిమెల్లిగా పిల్లలతో పాటే పిల్లల వెనకాల కొండ దిగువ ప్రాంతానికి వెళ్తున్నాము. ఇక్కడ కాస్త సేద తీరుతూ గ్రూప్ ఫోటో తీసుకుందామని ఆగాము. మళ్ళీ యథావిధిగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. దాదాపు దిగువ ప్రాంతానికి వచ్చేసాము. కొండ ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకున్నామండి. ఇక్కడ కాళీమాత విగ్రహము కనిపిస్తుంది మనకు. పిల్లలు ఆ విగ్రహం దగ్గర ఫోటో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తానికైతే దేవుని దర్శనము విజయవంతంగా పూర్తి చేసుకొని కొండ దిగువ ప్రాంతానికి వచ్చేసామండి. మా కోసం ఆటోలు సిద్ధంగా ఉన్నాయి. మా పిల్లలు ఆల్రెడీ ఆటోకి కూర్చున్నారు. ఇక మా ప్రయాణం తిరుగు ప్రయాణం మొదలుపెట్టేశాము. ఆటోలు స్టార్ట్ అయ్యి ముందు వెళ్తున్నాయి. మేము వెనకాలే బైక్ మీద వెళ్తున్నాము. వేరే సారు నేను ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తున్నాము. యథావిధిగా అడవి మధ్యలోంచి ఈ మట్టి రోడ్డు పైన మా ప్రయాణం మొదలైంది. కాస్త దూరం ముందుకు వెళ్ళేసరికి ఎదురుగా కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి, మాకు ఎదురుగా వస్తున్నాయి. ఈ మట్టి రోడ్డు దాటినట్లయితే, ఈ చెక్ పోస్ట్ ఫారెస్ట్ వాళ్ళు పెట్టినటువంటి చెక్ పోస్ట్ దాటినట్లయితే మనకు తార్ రోడ్డు వస్తుందండి. ఈ తార్ రోడ్డు పైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటికి మాత్రం వెళ్ళిపోవచ్చును. ఇంకాను కొంచెం అడవి మిగిలే ఉంది. ఈ అడవి గుండా మేము ప్రయాణం చేస్తున్నాము. చూస్తుండగానే ఈ బొక్కలగుట్ట గ్రామ సరిహద్దు పొలిమేరకు మేము వచ్చేసామండి. ఈ చుట్టుపక్కల పచ్చని పొలాల మధ్య ఈ వాతావరణం చాలా అందంగా ఉందండి. ప్రతిరోజు రైతులు పొలం పనుల ఇక్కడ దాకా వస్తూ ఉంటారు. మనము బొక్కలగుట్ట అని పిలువబడే ఈ పర్వతం దగ్గరికి చేరుకున్నామని. దీనికి ఇంకొక పేరు ఉందండి, ఋషముఖ పర్వతం అని దీన్ని పిలుస్తారు. ఇక్కడ కొండపైన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఇది చాలా ఫేమస్ అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఈ ఋషముఖ పర్వతం పైన ఋషముఖ బాలాజీకి కళ్యాణోత్సవం జరిపిస్తారు. చాలా వైభవంగా జరుగుతుంది. వచ్చేసామండి మనం బొక్కలగుట్ట గ్రామం లోపలికి.
ఇది బొక్కలగుట్ట గ్రామంకి సంబంధించినటువంటి ప్రధాన వీధి. మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్ళే మెయిన్ రోడ్ వస్తుందండి. బొక్కలగుట్ట గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే మధ్యలో పాలవాగు అనే ఒక చిన్న వాగును దాటాలండి. మీరు చూస్తున్నది అదే. దీనిపైన ఒక 2 సంవత్సరాల క్రితము ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఈ వ్యూ అనేది పర్యాటకులకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఉంటారు. బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ గాంధారి వనం అనే పార్క్ కనిపిస్తుంది. దాని పక్కనే జింకల పార్క్ కూడా ఉందండి. మీకు చూపిస్తాను వీడియోలో. ఇది ఒక మంచి పిక్నిక్ ప్లేస్ అండి. జిల్లాలోని నలువైపుల నుంచి ఇక్కడికి నిత్యం చాలామంది ప్రజలు వస్తూ సందర్శిస్తుంటారు. జింకల పార్క్ అండి ఇది. గాంధారి వనంకు పక్కన ఎదురుగానే ఉంటుంది ఇది. మనము మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసామండి. ఈ మెయిన్ రోడ్డుకి అవతలి వైపున గాంధారి వనం చిల్డ్రన్ పార్క్ ఉందండి. మా పిల్లల్ని ఈ చిల్డ్రన్ పార్క్ కూడా తీసుకెళ్తున్నాము. దీనికి సంబంధించినటువంటి వీడియోను సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.